ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, శ్రీ గజానన్ మహారాజ్ చరిత్ర 5వ భాగం మొదలు పెడదాం. గజానన్ మహారాజ్ గారి దగ్గర పీతాంబర్ అనే శిష్యుడు ఉండేవాడు. అతను నిజాయితీగా స్వామిని సేవించేవాడు. స్వామి ఒకరోజు అతన్ని పిలిచి, నీ పరిస్థితి చూడు, ఎంత దీనంగా ఉందో. ఒళ్ళు కప్పుకోవడానికి ఒక పంచి కూడా లేదు. ఉన్న ఒక పంచి మాసిపోయి చిరిగినదే కట్టుకున్నావు. ఒక పంచె, ఇదిగో నేనిచ్చే జరీ పంచెను తీసుకుని కట్టుకో, ఎవరేమన్నా పట్టించుకోకు అన్నారు. స్వామిగారి ఆజ్ఞానుసారం పీతాంబర్ కొత్త జరీ పంచి కట్టుకున్నాడు. మిగతా శిష్యులు ఈ పంచెక్కడది అని అడిగితే పీతాంబరం స్వామి ఇచ్చారు అన్నాడు. అది విని మిగతా శిష్యులకు ఈర్ష్య అసూయలు కలిగి పీతాంబరాన్ని సూటిపోటి మాటలు అనసాగారు. స్వామికి మాయ మాటలు చెప్పి ఆయన జరీ పంచి కొట్టేశాడు అని దూషించసాగారు. ఒకరోజు స్వామి పీతాంబరాన్ని పిలిచి, నీవు ఇలాంటి వారి మధ్య ఉండకు. నీవు ఈ ఆశ్రమం ఊరు వదిలి వెళ్ళిపో. నువ్వు ఎక్కడ ఉన్నా నేను నిన్ను కాపాడుతాను అని అతన్ని పంపించేశారు. స్వామి సన్నిధిలో జీవించలేకపోతున్నందుకు కుమిలి కుమిలి ఏడవసాగాడు పీతాంబరం. స్వామి ఆదేశాలు పాటించవలసిందే. అందుకని స్వామికి నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరాడు. అతను కొండలి అనే ఊరు చేరి ఒక చెట్టు కింద కూర్చుని స్వామి నామం జపిస్తున్నాడు. రాత్రంతా ఆ చెట్టు కిందే ధ్యానంలో ఉన్నాడు. ఉదయం అయ్యేసరికి అతని మీద చీమలెక్కడం మొదలుపెట్టాయి. వాటి నుంచి తప్పించుకోవటానికి అతను చిన్న కొమ్మ మీద ఎక్కాడు. కొంచెం సమయం తర్వాత ఆ చీమలు ఆ కొమ్మకు చేరాయి. ఇలా ఒక కొమ్మ నుండి ఇంకో కొమ్మకు ఎక్కుతూ వెళ్ళాడు పీతాంబరం. ఇలా కొమ్మల మీద ఎక్కుతున్న పీతాంబరాన్ని చూసి ఆ ఊరి వారు ఆశ్చర్యపోయారు. ఎవరితను, ఎందుకు కొమ్మ నుండి కొమ్మ మీదకు ఎక్కుతున్నాడు అనుకుని అతని దగ్గరికి వెళ్లి, ఎవరు నువ్వు అన్నారు. అందుకు పీతాంబరం, నేను షేగాం వాసిని, పీతాంబరం నా పేరు, గజానన్ మహారాజ్ గారి శిష్యుణ్ణి అని చెప్పాడు. అందుకు ఆ ఊరివారు, స్వామివారి శిష్యులు మఠంలో దొరికే మిఠాయిలను వదిలి బయటికి రారే, నువ్వు దొంగవై ఉంటావు, స్వామి పేరు వాడుకుంటున్నావు. స్వామి ఒకసారి మామిడి పళ్ళు సృష్టించారని విన్నాం. నీవు ఆ మహానుభావుడి శిష్యుడు అయితే ఎండిపోయిన బలిరాం పాటేల్ మామిడి చెట్టుకి కొన్ని ఆకులనైనా సృష్టించు. అలా చేస్తే నిన్ను గౌరవిస్తాం, లేకుంటే మా నుండి దెబ్బలకు సిద్ధపడు అన్నారు. ఎంత చెప్పినా పీతాంబరం మాట వారు వినలేదు. ఇక చేసేది లేక పీతాంబరం ఆ ఎండిపోయిన చెట్టు ముందు నుంచుని స్వామి నామము కీర్తనలు పాడుతూ సహాయం చేయమని గజానన్ మహారాజ్ గారిని ప్రార్థిస్తూ అర్థించసాగాడు. కొంత సమయం తర్వాత ఆ ఎండిపోయిన చెట్టుకు చిన్న చిగుళ్ళు రావడం మొదలుపెట్టాయి. అలా చూస్తూ ఉండగా ఆ చెట్టు మొత్తం కొత్త ఆకులతో నిండిపోయింది. ప్రజలు ఇది మాయా లేక నిజమా అని ఆశ్చర్యపోయారు. పీతాంబరాన్ని స్వామిగారి శిష్యుడుగా అంగీకరించి అతని కోసం వారు ఒక మఠం కట్టించారు. పీతాంబరం ఆ మఠంలోనే జీవితమంతా ఉండి సమాధి చెందాడు. ఆ మామిడి చెట్టు ఇప్పటికీ కొండలి గ్రామంలో ఉంది. మిగతా చెట్ల కన్నా ఎక్కువ మామిడికాయలు, రుచికరమైన పండ్లు కాస్తుంది. ఒకరోజు గజానన్ మహారాజ్ గారు దీనంగా కనిపిస్తే భక్తులు అందుకు కారణం అడిగారు. స్వామి అందుకు, రోజు నాకు ఒక్క ఇచ్చే కృష్ణా పాటేల్ పోయాడు, నాకు రోజు ఒక్క ఇచ్చేవారు లేరు, అందుకని నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను అన్నారు. అందుకు ఊరి వారందరూ వచ్చి ఆయన్ని బ్రతిమాలి, స్వామి మీకు నచ్చిన వారి స్థలంలో ఉండండి, కానీ షేగాం వదలకండి అని మొరపెట్టుకున్నారు. అందుకు గజానన్ మహారాజ్, ఒక షరతు మీద ఉంటాను. షేగాంలో ఎవరిది కాని స్థలంలో నాకు ఆశ్రమం కట్టిస్తే ఉంటాను అన్నారు. ఎవరిది కాని స్థలం అంటే గవర్నమెంట్ కి అర్జీ పెట్టుకుంటే ప్రభుత్వం ఆ స్థలం కేటాయించాలి. కానీ విదేశీయులు మన మాట వింటారా అని భక్తులు స్వామిని అడిగారు. స్వామి హరిపటేల్ చేత ప్రయత్నం చేయించండి అన్నారు. హరిపటేల్ చేసిన విన్నపానికి కలెక్టర్ ఒప్పుకొని స్థలాన్ని కేటాయించారు. షేగాం వాసులు భక్తులు విరాళాలు సేకరించి స్వామికి కొత్త మఠం కట్టారు. గజానన్ మహారాజ్ అందులోనే ఉండసాగారు. ఒకరోజు సవాదా అనే గ్రామం నుండి గంగాభారత్ అనే కుష్ఠిరోగి స్వామి దర్శనానికి వచ్చాడు. అతనికి కుష్ఠిరోగం తీవ్రంగా ఉంది. అతను స్వామి పాదాల మీద పడినప్పుడు స్వామి అతని తల మీద కొట్టి, అతని 2 చెంపల మీద కొట్టి, కాళ్లతో తన్ని అతని మీద ఉమ్మారు. అతను స్వామి ఉమ్మును ముందుగా శరీరం మీద రాసుకోసాగాడు.
అక్కడ ఉన్న ఇంకో వ్యక్తి జబ్బు వస్తే వైద్యుడి దగ్గర మందులు తీసుకుని వాడాలి కానీ ఇలాంటి మూఢనమ్మకాల్ని నమ్మొద్దు అని అతనికి హితవు చెప్పాడు. కాని గంగా భారతి అతని మాటలు పట్టించుకోకుండా రోజు అలానే చేయసాగాడు. 15 రోజులకు అతని కుష్ఠిరోగం పూర్తిగా మాయమై ఆరోగ్యవంతుడయ్యాడు. అతను స్వామి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఒకసారి మడగాం అనే ఊరి నుండి జావసింగ్ అనే వ్యక్తి వచ్చి, కిందటిసారి అడిగితే ఈసారి మా ఊరికి వస్తానన్నారు, అందుకని మిమ్మల్ని మా ఊరు తీసుకువెళ్ళటానికి వచ్చాను అన్నాడు. గజానన్ మహారాజ్ వారితో మడగాం వెళ్లారు. అక్కడ జామ్సింగ్ ఒకరోజు ఆ ఊరి వారందరికీ గొప్ప విందు ఏర్పాటు చేశాడు. వంటవాడు వంటలు సిద్ధం చేస్తున్నారు. ఊరి వారందరూ తినటానికి అక్కడ చేరారు. అప్పుడు గజానన్ మహారాజ్ జామ్సింగ్ తో, ఈ రోజు చతుర్థి, విందులు చేయకూడదు, రేపు పౌర్ణమి, రేపు విందు పెట్టుకో అన్నారు. జామ్సింగ్, స్వామి వంటలు సిద్ధమైపోయాయి, ఊరివారు పంక్తుల్లో తిండి కోసం వేచి చూస్తున్నారు, ఇక ఇలాంటి స్థితిలో ఆపలేము అని విందు మొదలుపెట్టాడు. విందు మొదలైన వెంటనే కారుమబ్బులు కమ్మేసి ఈదురుగాలులతో భారీ వర్షం కురిసి వండినవన్నీ నీటిపాలైపోయాయి. అప్పుడు జామ్సింగ్, స్వామి ఈ వర్షం రేపు లేకుండా చూడండి అన్నాడు. అందుకు స్వామి, రేపు ఏ ఇబ్బంది రాదు అని చెప్పి ఆకాశం వైపు చూశారు. మరుక్షణం మేఘాలు తొలగిపోయి ఎండ వచ్చేసింది. జామ్సింగ్ మరుసటి రోజు ఎంతో వైభవంగా ఊరివారందరికీ విందు భోజనాలు పెట్టాడు. పుండలీక్ అనే యువకుడు మడగాం గ్రామం నుండి ప్రతి ఏకాదశికి షేగాం వచ్చి స్వామిని దర్శించేవాడు. ఒకసారి ప్లేగ్ వ్యాధి చెలరేగి మడగాంలో చాలా మంది ఆ జబ్బు బారిన పడ్డారు. ఏకాదశి నాడు పుండలీక తన తండ్రిని తీసుకుని షేగాం బయలుదేరాడు. అలా బయలుదేరే సమయానికి అతనికి కొంచెం జ్వరంగా ఉంది. మార్గమధ్యంలో అతని చంకలో ప్లేగ్ గెడ్డ వచ్చింది. జ్వరం తీవ్రమై నడవలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితిలో అతను గజానన్ స్వామిని ప్రార్థించి, ప్రతి ఏకాదశికి మీ దర్శనం చేసుకుంటాను, ఈసారి కూడా మీ దర్శనం జరిగేటట్లు చూడండి, తర్వాత నేను చనిపోయినా పర్వాలేదు అని ప్రార్థించాడు. తండ్రి సహాయంతో అతను ఎంతో కష్టం మీద షేగాం చేరి స్వామి కాళ్ల మీద పడ్డాడు. స్వామి అతన్ని చూస్తూ చంకలో నొక్కుకుని, పుండలీక నీకు ప్రమాదం తప్పింది, చింతించకు అన్నారు. ఆ సమయంలోనే పుండలీక చంకలోని ప్లేగ్ గెడ్డ మాయమైంది. కాని అతను ఇంకా నీరసంగానే ఉన్నాడు. అతను తన తల్లి చేసిన నైవేద్యం స్వామికి సమర్పించాడు. ఆ నైవేద్యం స్వామి కొంచెం స్వీకరించిన వెంటనే పుండలీకుడి శరీరంలో ఏదో తెలియని కొత్త శక్తి వచ్చి పూర్తిగా కోలుకున్నాడు. అతని జ్వరం పూర్తిగా తగ్గిపోవడం చూసి అతని తండ్రి ఆశ్చర్యపోయాడు. మెహకర్ అనే ఊర్లో బండు తచ్చా అనేవాడు ఉండేవాడు. అతను చాలా మంచివాడు. ఇంటికి వచ్చిన అతిథులను, బంధువులను ఆదరించేవాడు. అలా ఆదరించి సర్వం కోల్పోయి ఇంట్లో వస్తువులను కూడా అమ్మేశాడు. ఇంటిపై అప్పులు కూడా తెచ్చాడు. భార్యా పిల్లలకు తిండి కూడా సమకూర్చలేని స్థితికి చేరాడు. అతను హిమాలయాల్లో ఆత్మహత్య చేసుకుంటే ఆ పాపం కూడా తనకంటదని నిశ్చయించుకున్నాడు. ఒకరోజు రైల్వే స్టేషన్ కి వెళ్లి హిమాలయాలకు వెళ్ళటానికి రైలు టికెట్ కొనటానికి వెళ్తున్నాడు. ఆ సమయంలో ఒక బ్రాహ్మణుడు అతని దగ్గరకు వచ్చి, హరిద్వార్ కు టికెట్ కొనకు, షేగాంలో గజానన్ మహారాజ్ అనే గొప్ప యోగి ఉన్నారు, ముందు వెళ్లి ఆయన్ని కలువు, క్షణిక ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకు అని అన్నాడు. అతను షేగాం చేరి స్వామి కాళ్లకు నమస్కరించగానే స్వామి నవ్వి, బండు తచ్చా, ఆత్మహత్య చేసుకోవటానికి హిమాలయాలకు ఎందుకు వెళ్లడం? ఎవరు స్వయంగా జీవితాన్ని అంతం చేసుకోకూడదు. ఆశ వదులుకోకు, కోరుకున్నది పొందటానికి ప్రయత్నం మానకు. ఆత్మహత్య చేసుకుంటే ఈ జన్మలో అనుభవించవలసిన కర్మఫలంతో పాటు ఆత్మహత్యా పాపం చేరి వచ్చే జన్మ ఇంకా దుర్భరం అవుతుంది. అందుకే ఇంటికి వెళ్ళు. మీ ఇంటి తోటలో పాత మసోబా విగ్రహం ఉంది. అర్ధరాత్రి సమయంలో ఆ విగ్రహానికి తూర్పుగా ఉన్న బబూల్ చెట్టు కింద 3 అడుగులు తవ్వు. నీకు కొంత డబ్బు దొరుకుతుంది. దానిలో కొంచెం డబ్బుతో అప్పులను తీర్చి మిగిలినది నువ్వు ఉంచుకో. ఈ పనికిరాని క్షణిక ఆవేశాలను వదిలి భార్యా పిల్లలను చూసుకో అన్నారు. అతని ఇంటికి చేరి స్వామి చెప్పినట్లే అర్ధరాత్రి సమయంలో చెట్టు కింద తవ్వితే అక్కడ మూతగట్టిన రాతి పాత్ర కనిపించింది. మూత తెరిచి చూస్తే అందులో 400 బంగారు మొహరీలు అంటే నాణ్యాలు ఉన్నాయి. అతను తన అప్పుల్ని తీర్చి షేగాం చేరి సంఘ సేవకు చాలా ధనం వెచ్చించాడు.
అతను స్వామికి నమస్కరించగానే గజానన్ మహారాజ్ అతనితో, ధనం విచక్షణతో ఖర్చు పెట్టాలి, అతి కనికరం మంచిది కాదు. ప్రజలు నీ దగ్గర ధనం ఉన్నంత వరకు మాత్రమే ఉంటారు, కానీ భగవంతుడు చెడు కాలంలో కూడా నీకు తోడుగా ఉంటాడు, గుర్తుంచుకో అన్నారు. అతను స్వామి దగ్గర సెలవు తీసుకుని తన ఊరు చేరాడు. ఇక్కడితో శ్రీ గజానన్ మహారాజ్ చరిత్ర 5వ భాగం పూర్తయింది. మళ్ళీ శ్రీ గజానన్ మహారాజ్ చరిత్ర 6వ భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.